హెల్తీ ఫ్యామిలీస్. మామూలుగా అయితే మనం రెగ్యులర్‌గా వీట్ రోటీ చేస్తూ ఉంటాం కదా! సో, ఆ వీట్ రోటీని చిన్న చిన్న మార్పులతో ప్రోటీన్, ఫైబర్ అండ్ హెల్తీ ఫ్యాట్స్‌తో ఇంకా న్యూట్రిషియస్‌గా మార్చుకుంటే ఎలా ఉంటుంది? చాలా హెల్తీగా ఉంటుంది కదా! సో, ఈరోజు రెసిపీ వచ్చేసేసి హెల్తీ మల్టీ సీడ్స్ వీట్ రోటీ అండి. సో, దీన్ని ఎలా చేస్తారో చూద్దాం. ముందుగా అయితే ఒక ప్యాన్‌లో మనం హాఫ్ కప్ పంకిన్ సీడ్స్, హాఫ్ కప్ సన్‌ఫ్లవర్ సీడ్స్, హాఫ్ కప్ మెలన్ సీడ్స్ ఈ 3 కూడా ఈక్వల్‌గా తీసుకొని మనము చిన్న మంట మీద ఇది రోస్ట్ చేసుకుందాము. సో, ఆల్మోస్ట్ మనకి రోస్ట్ అయిపోయాయి. దీన్ని ఒక బౌల్‌లో తీసుకుంటున్నాను. అండ్ సేమ్ ప్యాన్‌లో ఇప్పుడు మళ్ళీ హాఫ్ కప్ నువ్వులు, హాఫ్ కప్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా తీసుకొని దీన్ని కూడా చిన్న మంట మీద మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం పొడి చేసుకుందాము. అండ్ ఈ పొడిని హ్యాపీగా మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. సో, మనకి 2 పొడులు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు వాటర్ మెలన్, సన్‌ఫ్లవర్, మెలన్ సీడ్స్ కలిపిందేమో 3 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. అలాగే ఫ్లాక్స్ సీడ్స్, అలాగే నువ్వులు కలిపిన పొడి 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. అండ్ ఇందులో 1/4 కప్పు వీట్ ఫ్లవర్ తీసుకుంటున్నాను మెజరింగ్ కప్పుతో. ఇంకా మీకు కరెక్ట్ మెజర్మెంట్స్‌తో చెప్పాలంటే 25 గ్రామ్స్ మల్టీ సీడ్స్ పౌడర్, 75 గ్రామ్స్ వీట్ ఫ్లవర్ తీసుకుంటే సరిపోతుంది. ఇది 1 సర్వింగ్‌కి మాత్రమే. అండ్ దీంట్లో కొంచెం సాల్ట్ ఏసాను. అప్పుడు మనం కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎందుకంటే దీంట్లో వాటర్ అనేది చాలా తక్కువ పడుతుంది. మీరు ఏ మెజర్మెంట్‌తో అయితే మీరు వీట్ ఫ్లవర్ తీసుకున్నారో అదే మెజర్మెంట్ కప్పుతో మీరు ఈక్వల్‌గా వాటర్ తీసుకుంటే కరెక్ట్‌గా అనేది డో వస్తుంది. అండ్ డో అంతా రెడీ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఘీ కూడా యాడ్ చేశాను. సో, ఘీ యాడ్ చేసుకొని కలుపుకుందాం బాగా. మనకి డో అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు రోటీస్ అనేది చేసుకుందాము. అండ్ ఈ రోటీలో ఉండే సీడ్స్, డైటరీ ఫైబర్, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ గానీ, హెల్తీ ఫ్యాట్స్ మరియు మినరల్స్ అన్నీ గూడా చాలా ఎక్కువగా న్యూట్రిషియస్‌గా ఉంటాయి. ఫైబర్ కూడా ఎక్కువ ఉండడం వల్ల మనకి చాలా సేపు తమ్మి చాలా ఫుల్‌గా అనిపిస్తుంది. అండ్ ఆకలి కూడా త్వరగా ఎయ్యదనమాట. హెల్తీ ఫ్యాట్స్ మరియు ప్రోటీన్ బ్యాలెన్స్ డైట్‌లో ఇది మంచి అడిషన్ అని చెప్పొచ్చు. సో, మన రోటీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చపాతీ ప్యాన్‌లో మనం కాల్చుకుందాము. దీన్ని 2 సైడ్స్ కూడా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని. అండ్ నేను చెప్పిన మెజర్మెంట్స్‌కి ఓన్లీ 2 చపాతీస్ మాత్రమే అవుతాయి. అంటే ఓన్లీ 1 సర్వింగ్ అనమాట. సో, నేను ఈ రోటీ తోటకూర మీల్ మేకర్ కర్రీతో నేను తింటున్నాను విత్ 1 బాయిల్డ్ ఎగ్. సో దట్ నా మీల్ మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ అండ్ మంచి ఫ్యాట్స్‌తో కంప్లీట్ అవుతుంది. సో, ఆల్మోస్ట్ నాకు ఈ మీల్ ద్వారా 40 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయితే నేను తీసుకుంటున్నాను. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.